ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని రోజు తీసుకోవడం వల్ల రోజంతా మనం హెల్తీగా, అదే విధంగా ఎనర్జిటిక్‌గా ఉంటాం కదా! మరి అలాంటి హెల్తీ రెసిపీ మీకోసం. 1 కప్ బ్లాక్ రైస్, 1 కప్ పెసలు గ్రీన్ గ్రామ్, 1 కప్ బార్లీ, 1 కప్ ఉలవలు హార్స్ గ్రామ్. అదే విధంగా జీలకర్ర, మిరియాలు. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక బాండీ తీసుకొని బ్లాక్ రైసు, గ్రీన్ గ్రాము మనం తీసుకున్న ప్రతీదీ కూడాను ఇందులోని వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మనం తీసుకునే ఈ హెల్తీ రెసిపీ కోసం ఎక్కువగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని మాత్రమే వాడండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అందులోనూ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత హెల్తీగా తీసుకుంటే రోజంతా కూడా అంతే హెల్తీగా మన మైండ్ సెట్ కూడా బావుంటుంది. బార్లీ గింజలు వేయించినప్పుడు ఒకసారి పంటి కింద వేసుకొని అది వేగిందో లేదో చెక్ చేసుకోవాలి. అదే బాండీలో జీలకర్ర, మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ నుంచి మనకి కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, అదే విధంగా జింక్, విటమిన్ బి ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇలా వేయించుకున్న అన్నీ కూడాను చల్లారబెట్టుకొని మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి ఎంత బావున్నాయి కదా! ఇప్పుడు మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న దాన్ని మనం ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పొట్టుతో ఉన్నాయి కాబట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ వలన మనకి గ్లూకోజ్ స్పైక్ కూడా ఎక్కువగా ఉండదు. మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా లేని వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, స్ట్రెంగ్త్ కోసం దీన్ని ప్రతిరోజు కూడాను మనం తీసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి గాజు సీసా గానీ, లేదు అంటే స్టీల్‌వి గానీ వాడుకోవాలి. ప్లాస్టిక్ వంటి వాటిల్లోని మనం స్టోర్ చేసుకోవడానికి పనికిరాదు. ఇలా చేసి పెట్టుకున్నది మనకి 3-5 నెలల వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మనం జావ ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని, దానికి సరిపడా నీళ్లు వేసుకొని, లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఒక బాండీలో ఒక గ్లాస్‌తో నీళ్ళు తీసుకొని, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా వేడయిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్‌ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్టయితే హెల్త్ చాలా బావుంటుంది. ఉడుకుతున్నప్పుడు ఇలా తెరలు కడుతుంటాయి. దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. మన జావ కూడా రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కానీ చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. దీనికి పెరుగు చిలికిన మజ్జిగ కూడా కలుపుకొని తీసుకోవచ్చు. డైజెషన్ కూడా బావుంటుంది. అబౌవ్ 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళెవ్వరైనా గానీ ఈ జావని బ్రేక్‌ఫాస్ట్ కింద లేదు అంటే డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు మొలకెత్తిన పెసలు, ఏదైనా ఫ్రూట్ కూడా తీసుకున్నట్టయితే మీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది.